హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏలో బుజ్జిగాడు. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సమైరాకి అయితే డేగర్కి వెళ్ళే టైం అయితే వచ్చిందన్నమాట. సో ఈరోజైతే ఫస్ట్ డే. అండ్ ఇంకా తననైతే లేపాలన్నమాట. ఇప్పుడు లేచిన తర్వాత బ్రష్ చేపించి రెడీ చేసి పంపడమే. అండ్ ఇంకా సో తనకైతే మేము 1 వీక్ నుంచి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం. సో ఇట్లుంటుంది నాన్న, అక్కడ కిడ్స్ ఉంటారు, ఆడుకోవాలి, మమ్మీ డాడీ అని అనొద్దు, అక్కడ ఏముండరు, మమ్మీ డాడీ అని చెప్తున్నాం అన్నమాట. సో తనైతే కొంచెం ఎగ్జైటింగ్గానే ఉంది, తన ఎగ్జైటింగ్గానే ఉంది, కానీ మాకు మాత్రం కొంచెం డల్లగానే ఉన్నాం అన్నమాట. ఎందుకంటే తనను వదిలేసి అయితే మేము ఎప్పుడూ లేము అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. తను అసలు కాసేపు పడుకుంటేనే ఎప్పుడు లేస్తుంది అని చాలా బోరింగ్గా అనిపిస్తుంది అన్నమాట. ఇంట్లో ఏదోలా అనిపిస్తుంది తను అల్లరి లేకుంటే, కొద్దిసేపు అల్లరి లేకుంటేనే. సో ఈరోజు ఇంకా ఎట్లుంటాము ఏంది తను వచ్చే వరకు అని అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. అసలు 1 వీక్ నుంచి తెలిసినప్పటి నుంచి మేము ఉంటామా ఫస్ట్, అసలు తనంటే పిల్లలతో ఆడుకుంటేనేమో మేము ఉంటామా అని అనిపించింది. సో సమీర ఏంటంటే కొంచెం కొత్త వాళ్ళతో మింగిల్ అవ్వడానికి జస్ట్ 15-20 మినిట్స్ చాలండి, అంతే. ఇంకా మంచిగా వాళ్ళతో ఆడుకుంటుంది, పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఇంకా మేము ఉంటామా అని అనిపిస్తుంది అంతసేపు. అండ్ ఇంకా చూడాలి ఏంటో మరి, ఏడుస్తుందా లేక మంచిగానే ఉంటుందా, మిడిల్లోనే తీసుకొస్తామా సో అనేది నాతో పాటు మీరు కూడా చూడండి. అండ్ ఆల్సో ఇక్కడైతే తన వాటర్ బాటిల్ అయితే వాష్ చేస్తున్నా. అండ్ ఇంకా తన టైమింగ్స్ వచ్చేసి 8:30 to 1 వరకు అన్నమాట, డే కేర్ టైమింగ్స్ అయితే. సో వాళ్ళు ఏంటంటే అందులోనే తనకి వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో 1:30 వరకు అయితే మనమైతే తీసుకోవచ్చు అన్నమాట, తనని తీసుకురావచ్చు మళ్ళీ వెళ్ళి. సో అదన్నమాట. అండ్ ఇంకా వాళ్ళతో పాటు మనం ఓన్లీ డైపర్స్ అండ్ 1 డ్రెస్ అండ్ వాటర్ బాటిల్ అయితే పంపించాలన్నమాట, వైప్స్ ఆల్సో. సో యాక్చువల్గా ఇది హోమ్ డే కేర్ అన్నమాట. సో మేమైతే 1 వీక్ బ్యాకే డిసైడ్ అయ్యి వెళ్ళి చూసి వచ్చాం. సో అంత ఓకే, బాగానే ఉంది. అండ్ ఇంకా అక్కడ కిడ్స్ ఆడుకునే యాక్టివిటీస్ అవన్నీ సెటప్ కూడా చాలా బాగా చేశారు. సో అది నచ్చి మేమైతే ఇంకా తననైతే పంపిస్తున్నాము. అండ్ ఇంకా తను కూడా కొంచెం అలవాటు అయింది కదా. అండ్ ఆల్సో వాళ్ళు మన తెలుగు వాళ్ళే అన్నమాట. సో ఇంకా మన తెలుగు వాళ్ళు అయితే తొందర కొంచెం అలవాటు అయిపోతారు కదా అన్నట్టుగా మేమైతే తననైతే అక్కడికి సెండ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా తను ఉంటుందా లేదా అనేది ఇంకా మాకు కొంచెం డౌట్ ఉంది. అంటే ఈ రోజంటే ఓకే ఉంటుంది, డైలీ వెళ్తుందా లేదా అని మాకైతే కొంచెం డౌట్ ఉంది. సో బేసిక్గా తనని పెద్దగా పంపివ్వాలని మాకు లేదు. సో తనని ఎందుకు పంపిస్తున్నాం అంటే మెయిన్ రీజన్, చిన్నపిల్లలు లేరండి ఇక్కడ చాలా తక్కువ ఆడుకునే వాళ్ళు. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, బట్ ఏంటంటే కొంచెం దూరం అన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే. సో అందుకే మాకు దగ్గరలో మా అపార్ట్మెంట్లో పిల్లలైతే చాలా తక్కువ అన్నమాట. సో ఇంకా తనని అసలు ఆడుకునే వాళ్ళు కూడా తనతో ఎవ్వరూ లేరు. సో అందుకే ఇంకా అక్కడైతే కొంచెం పిల్లలు ఉంటారు కదా, డైలీ మమ్మల్ని చూసి చూసి మాతో ఉండి తనకి బోర్ కొడుతుంది అన్నమాట. సో ఇంకా వెళ్తేనన్నా కొంచెం నేర్చుకుంటుంది కదా అలవాటు అయితే పిల్లలతో అని మేమైతే తనైతే పంపిస్తున్నాము. తనని పంపిస్తున్నామని తెలిసినప్పటి నుంచి మాత్రం చాలా బాధగా ఉందన్నమాట. సో ఫస్ట్ టైం పిల్లల్ని పంపించేటప్పుడు ప్రతి పేరెంట్స్ కూడా ఇలానే బాధపడతారు కదా. అండ్ ఇంకా నాకైతే ఆ తలుచుకున్నప్పుడల్లా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. అంటే తను పంపించాలంటే కొంచెం బాధగా ఉంది. సో ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే తనకి ప్రతిదీ మనం తిను అని వాళ్ళకి మనం తినిపిస్తూ ఉంటాం కదా. వాళ్ళు తినకుంటే మళ్ళీ కొంచెం ఇంకా వేరే ఏదైనా ట్రై చేద్దాం, అది తినకుంటే మళ్ళీ ఏదైనా ట్రై చేస్తూ ఉంటాం కదా ఫుడ్స్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తింటుందా తినదా అంటే మనకు అలవాటైన తర్వాత వాళ్ళు తినిపిస్తే తింటుందా, అక్కడ తనకు అలవాటు అయిద్దా అని అనిపిస్తుంది. కానీ ఒక సైడ్ ఏమో అయ్యో పంపివ్వాలి, తను ఇంట్లో ఉంటే తను ఇంకా ఇట్లనే ఉంటుంది, ఐ మీన్ ఇంకా తనకు బోర్ అయిన పిల్లలు కనిపించకపోతే ఎట్లుంటుందండి చిన్న పిల్లలకి. సో ఇంకెవరో ఒకరు కనిపిస్తే ఆడుకుంటేనే కదా వాళ్ళు కూడా కొంచెం అలవాటు పడేది అని అనిపిస్తుంది. సో చూసారా తనైతే ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందో ఇక్కడ. అండ్ నేనైతే తననైతే రెడీ చేస్తున్నా. అండ్ తన ఎవ్రీ మూమెంట్స్ నేనైతే ఇందులో క్యాప్చర్ చేద్దామని ఈ వీడియోని అయితే చేస్తున్నాను అన్నమాట. సో ఎందుకంటే తనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది కదా. సో తన ఫస్ట్ డే కేర్ కాబట్టి సో ఎవ్రీ మూమెంట్స్ ఇందులో ఉండాలని నేనైతే వీడియో తీస్తున్నా. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వడమే ఇప్పుడైతే. సో ఇక్కడ చూసారా శశి కూడా చాలా డల్ అయిపోయింది అన్నమాట. సో ఫేస్ అంతా డల్గా పెట్టుకుండు. అండ్ ఇంకా అంతే కదండి, ఏ పేరెంట్స్కి అయినా కూడా ఫస్ట్ టైం పిల్లల్ని పంపిస్తున్నారంటే కొంచెం బాధే ఉంటుంది ఎంతైనా. ఎందుకంటే డైలీ మనతో ఉండి ఒకటేసారి వాళ్ళు కొద్దిసేపు లేకుంటే ఎట్లా అనిపిస్తుంది. సో ఏంటంటే మేము ఇంకా మాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము చాలా ఫీల్ అవుతున్నాం అన్నమాట. చాలా బాధపడుతున్నాం బేసిక్గా చెప్పాలంటే. అంటే తను కొద్దిసేపు కనిపించకపోతే ఎట్లుంటుంది అని ఫీల్
ఫీలింగ్లో ఉన్నాం మేమైతే. సో ఇక్కడ లియాన్ చూసాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఇక అక్కనైతే పంపిస్తున్నా నేను అనుకుంటున్నాడు. సో అక్క డే కేర్కి వెళ్ళాక నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాడేమో. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ సమైరని అయితే డ్రాప్ చేసి వచ్చామన్నమాట. సో అక్కడ దింపేసిన వీడియో కూడా ఉంది, బట్ నేను ఇందులోనైతే యాడ్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు తినెళ్ళగానే వాళ్ళు ఎత్తుకున్నారన్నమాట. సో వాళ్ళ ఫేసెస్ ఈయన కనిపిస్తున్నాయి. సో మేబీ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వీడియో పెడితే బాగుండదు కదా అని నేనైతే ఆ వీడియోనైతే ఇందులో యాడ్ చేయట్లేదు. అండ్ ఇంకా సమైరన్ అయితే మాకు బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయిందన్నమాట. సో అసలు ఆ వీడియో కూడా నాకు ఇందులో ఇంక్లూడ్ చేయాలని ఉంది, బట్ ఇంకా ఇక పర్మిషన్ లేకుండా ఎందుకు కొంచెం ప్రైవేట్లో పెట్టడం బెటర్ అని నేనైతే ఈ వీడియోని అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ ఇంకా సో ఇక్కడ చూసారా మన వీడియోస్లో ఇప్పటి నుంచి లియానే ఎక్కువ కనిపిస్తుంది నాకు తెలిసి. సో అప్పుడు ఏంటంటే సమైరా ఎక్కువ కనిపించేది కదా, సో ఇంక ఇప్పుడు లియానే కనిపిస్తాడు అన్నమాట. ఎందుకంటే నేను కిచెన్లో ఉంటే చాలు సమైరా నాతోనే ఉండేదన్నమాట. సో డోర్ తీసి ఇంట్లోకి రాగానే ఇల్లంతా సైలెంట్ అయిపోయింది. సో చాలా అల్లరి వేస్తుంది. సో ఆ అల్లరి మిస్ అవుతున్నాం అనిపించింది. నాకు చెప్పు, ఇదే లెటర్ చెప్పు. ఇది లెటర్ జీ. ఓకేనా? ఓకేనా? ఇదే లెటర్ జీ. సరేనా? మనము ఇప్పుడు జీ ఎక్కడెక్కడైతే ఉందో చూడు జీ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఇలా కలర్ చేయాలి. చూపిస్తాదామా? నువ్వే చేస్తావా? సరే ఇక్కడ చేయి ఇలా. అమ్మయ్యా విలేచింది. అన్నీ వద్దు, కరెక్ట్గా జీ మీద చేద్దాం. ఓకేనా? నీకు తెలుసా జీ ఎక్కడుందో? చూడు, ఇది జీ. ఇక్కడుంది జీ. మళ్ళీ ఇంకో జీ ఎక్కడుందో చూపిస్తా నాకు. వేర్ అది ఐ ఇక్కడుంది. సో ఇక్కడ తీసుకొని చేయి నువ్వు. ఇక్కడ పెట్టు కరెక్ట్గా ఇక్కడ పెట్టు. గుడ్ గర్ల్, నీకు వచ్చేసింది. అదొద్దు, అవన్నిటి మీద చేయకూడదు మనం. ఎందుకో తెలుసా? మనము జీ ఒక్కటే నేర్చుకుంటున్నాం. జీ మీద చేద్దాం. ఇక్కడ అది జీ. అలా కాదు, జస్ట్ ఊరికి ఇట్లా పెట్టి ప్రెస్ చేయాలి. సరేనా? హియర్ యూ డన్. ఇక్కడ చేయి. సో ఇక్కడ చూసారా యాక్టివిటీస్ చేపిస్తున్నారు తనతోని. సో ఆ వీడియో అయితే మనకి సెండ్ చేశారన్నమాట. అండ్ అదొక్కటే కాదు, తను ఏం చేస్తుంది, ఏం తింటుంది అని అన్ని వీడియోస్ మనకి ఎప్పటికప్పుడు మనకి అయితే సెండ్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని డే కేర్లలో ఏంటంటే మనకు డైరెక్ట్ వీడియో యాక్సెస్ ఇస్తారన్నమాట. మనం ఇంకా తను వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు ఏం చేస్తుంది అని మనం చూస్తూ ఉండొచ్చు తననైతే. సో అదన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ మేము తనని తీసుకురావడానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో లియాన్ చూసారా, తనకి స్లీపింగ్ టైం అన్నమాట. ఫేస్ అంతా నిద్ర ఉంది. సో నిద్ర వచ్చినా మంచిదే తీసుకెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా ఈ మూమెంట్ మళ్ళీ నేను మిస్ అవ్వద్దు అని వీడియో తీసుకుందామని అయితే తనను కూడా తీసుకొని అయితే వెళ్తున్నాను అన్నమాట. సో చూసారా ఎట్లా నవ్వుతుండో, అక్క అంటే నవ్వుతుండన్నమాట. సో బేసిక్గా సమైరా కాళ్ళకి గజ్జెలు అంటారు కదా, పట్టీలు అంటారు కదా, సో అవి ఉండే అన్నమాట. సో లియాన్ ఏంటంటే ఆ సౌండ్ విని మా అక్క వస్తుంది అంటే తను వస్తుంది అని తినకు అర్థమయ్యేది. సో చాలా నవ్వేవాడు ఆ సౌండ్ విని. సో నేనేందంటే ఈ మధ్య డే కేర్కి వెళ్తుంది కదా అని గజ్జలైతే తీసేసాను. సో ఎందుకంటే అక్కడ పిల్లలకు కూడా ఏమైనా డిస్టర్బెన్స్ లాగా ఉంటుందేమో అని అవైతే తీసాను అన్నమాట. ఇక్కడ వెళ్తూ లీజింగ్ ఆఫీస్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఎందుకంటే మాకు ఒక ప్యాకేజ్ వచ్చేది ఉండే. సో అది వాడు లీజింగ్ ఆఫీస్లో అయితే ఇచ్చాడు. ఒక్కోసారి లీజింగ్ ఆఫీస్లో కూడా మన ప్యాకేజెస్ ఇస్తారన్నమాట. సో మనం అదర్ సైట్ నుంచి ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ లీజింగ్ ఆఫీస్లోనే ఇచ్చి వెళ్తారు. అదర్వైజ్ అమెజాన్ ఇవైతే మెయిల్ బాక్స్ ఆర్ మన ఇంటికే వస్తాయి డైరెక్ట్. ఆ ప్యాకేజ్ తీసుకొని అయితే ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం అన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాము. సో డోర్ అయితే నాక్ చేస్తే వాళ్ళు తీశారు. సో చూసారా వస్తుంది నవ్వుకుంటూ. సో ఏడుస్తుందన్నమాట కొంచెం. ఎందుకంటే ఇంకా చూడగానే పాపం ఎంత మిస్ అయినా అని అనిపించిందేమో, కొంచెం ఏడుస్తుంది. అంటే కొత్త కదా మాకు కూడా ఇంకా ఏదోలా అనిపించింది తను అట్లా ఏడుస్తుంటే. సో చాలా మిస్ అయినట్టున్నది. అంటే వెళ్ళేటప్పుడు మంచిగా బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ వెళ్ళింది. సో ఏంటంటే ఏమో అనుకుంది, ఇంకా కొద్దిసేపు ఉండే వరకు అర్థమైందేమో, గుర్తొచ్చినట్టున్నామో మేబీ. సో అడుగుతున్నాం మేము ఇక్కడ అదే మంచిగా ఉన్నదా అని అంటే వాళ్ళు మంచిగా ఉంది, ఏమి ఏడవలేదు అని చెప్తున్నారు
అన్నారన్నమాట. సో ఇంకా మేమైతే మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో వాళ్ళకి కూడా ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చి వస్తుందన్నమాట. సో మళ్ళీ రేపు వస్తావా అని వాళ్ళు అడిగితే వస్తా అని చెప్తుంది. సో భలే క్రేజీ అనిపించింది. సో ఇంకా మంచిగా ఆడుకుందంట, ఏం అల్లరి చేయలేదు, మంచిగా ఆడుకుంది అండ్ తిన్నది, లంచ్ చేసింది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసింది అని చెప్పారు. ఆల్రెడీ వాళ్ళు మాకు వీడియో సెండ్ చేశారు అండ్ ఆల్సో మేము మళ్ళీ ఒకసారి అయితే అడిగామన్నమాట. అంటే ఎట్లుంది, మంచిగా ఉంటుందా, డల్గా ఉంటుందా అంటే అదేం లేదు, మంచిగానే ఉంది, నార్మల్గా మంచిగా ఆడుకుంటుంది అని చెప్పారు. సో హ్యాపీ ఇంకా అలవాటు అవుతుంది, ఇంకా రాను రాను అని అనిపించింది. అండ్ ఇక్కడ లియాన్ అయితే పడుకున్నాడు అండ్ ఇంకా నేను అడుగుతున్న సమయని ఏం చెప్పారు నాన్న, ఏం చేసావంటే ఏబీసీ అని అంటుంది అన్నమాట. మొత్తానికైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇంకా మార్నింగ్ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళినప్పుడు లిటరల్లీ అసలు మస్తు ఏడుపు వచ్చింది అన్నమాట. అండ్ ఇప్పుడు తీసుకెళ్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అదన్నమాట సమైరే ఫస్ట్ డే కేర్ అయితే ఇట్లా జరిగింది. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.